ఎన్నో రోజుల సంధి పడావు పడ్డ ప్రదేశంలో ఒక చిన్న హోటల్ వెలిసింది. తెల్లారేసరికి చిన్న హోటల్ వెలిసేసరికి ఆ ఊరి జనాలలో కుతూహలం ఏర్పడింది. అరే, ఇన్ని రోజులు పడావు పడ్డే ఉన్న ప్రదేశంలో ఈ హోటల్ ఎవరు పెట్టారు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని ఆరాధీయడం మొదలుపెట్టారు. అలా ఆరాధీయడానికి కుతూహలంతో వెళ్ళిన వాళ్ళు కొంతమంది అయితే ఆకలేసి వాళ్ళ ఆకలి తీర్చుకోవడానికి హోటల్కి వెళ్ళిన వాళ్ళు ఇంకొంతమంది. అట్లా ఆ హోటల్కి అలవాటైపోయారు జనాలు. ఆ హోటల్ పెట్టిన వాళ్ళు ఊరి వాళ్ళు కాదు, ఆ ఊరికి కొత్త వాళ్ళు. ఆ చుట్టుపక్కల ఎప్పుడు చూసినట్టు కూడా కనిపించట్లేదు జనాలకి. అందువల్ల వాళ్ళకి కుతూహలం ఎక్కువైంది. అయినా సరే వాళ్ళు అడిగిన ఆ హోటల్ వాళ్ళు ఏదో ఒక సమాధానం చెప్పేది, నవ్వి వదిలేసేది అన్నట్టు. ఆ జంట చూడడానికి అందంగా ఉండేది. ఇతరులతో మాట్లాడడం కూడా అంతే అందంగా మాట్లాడేది. మన వాళ్ళు అనే విధంగా కలుపుకొని మాట్లాడేది. అది జనాలకి బాగా నచ్చి హోటల్కి బాగా అలవాటైపోయారు. ఆ విధంగా హోటల్ నడుస్తూ ఉంది. క్రమంగా స్టార్టింగ్లో కొంచెం తక్కువ నడిచిన రాను రాను ఓకే పర్లేదు అన్నట్టుగా నడుస్తూ ఉంది ఆ హోటల్. చూస్తుండగానే హోటల్ పెట్టి 2 నెలలు అయిపోయింది. అప్పుడే మొదలైంది ఏంటి అంటే, ఆ హోటల్కి ఎదురుగా ఒక పెద్ద బంగ్లా ఉంటుంది. అందులోకి ఒక పెద్ద మనిషి వచ్చిండు. 70 ఏళ్ళ పైనే ఉంటాడు. అన్ని రోజులు ఎక్కడికో తీర్థయాత్రలకి అటు వెళ్ళి వచ్చిండు. వచ్చి చూసేసరికి తనకి ఆశ్చర్యం వేసింది. ఎవరు నా పర్మిషన్ లేకుండా నా ఇంటి ఎదురుగా హోటల్ పెట్టుకుంది అని అనుకున్నాడు. కానీ ఏం ప్రశ్నించలేదు. మామూలుగా అందరిలాగానే పోయి కుశల ప్రశ్నలు అడిగేది. ఆ హోటల్ దగ్గర టిఫిన్ చేయాల్సి వచ్చినప్పుడు టిఫిన్ చేసేది, కాసేపు కబుర్లు చెప్పుకునేది, వచ్చేది. అంతేగాని వాళ్ళని ఏం అడగలేదు. మీరు ఎందుకు పెట్టుకురు, నా పర్మిషన్ లేకుండా అట్లా ఇట్లా అని కూడా ఏం అడగలేదు. చూసి చూడనట్టు వదిలేసిండు. అట్లా ఒక నెల రోజులు గమనించిండు ఆ పెద్ద మనిషి వీళ్ళని. నెల రోజులు గమనించి ఒకరోజు అకస్మాత్తుగా ఒక లెటర్ రాసి వీళ్ళ చేతిలో పెట్టి తను వెళ్ళిపోయిండు. ఎక్కడికి వెళ్ళిండు ఏంటి అనేది ఏం చెప్పలేదు, వెళ్ళిపోయిండు. ఆ పేపర్లో ఏముంది అంటే, ఇప్పుడు మాత్రం చదవకండి, ఒక టూ డేస్ తర్వాత చదవండి, ఇప్పుడు మాత్రం ఏం చదవకండి అని ఆ లెటర్ చేతిలో పెట్టి వెళ్ళిపోయిండు. అయితే ఆ జంట ఏం చేసిరంటే, సరే పెద్ద మనిషి చెప్పిండు కదా, మనం ఎందుకు ఓపెన్ చేయాలి అని 2 రోజులు ఆ లెటర్ని ఓపెన్ చేయకుండా అలాగే ఉంచి, 3వ రోజు ఆ లెటర్ని ఓపెన్ చేసి చూస్తే, నేను ఇప్పట్లో రాను, నా ఇంటి తాళం చేతులు ఒక ప్లేస్లో పెట్టాను, అవి తీసుకొని మీరు నా ఇంట్లో ఉండండి, మీకు ఎన్ని రోజులు ఉండాలనిపిస్తే అన్ని రోజులు ఉండండి, ఎవ్వరూ అభ్యంతరం చెప్పరు. నా కొడుకులు నా బిడ్డలు వేరే దేశాలలో స్థిరపడ్డారు, వాళ్ళు ఏం రారు. ఇంకా నేను ఎప్పుడు వస్తానో రానో కూడా నాకు కూడా తెలియదు. నేను వచ్చే వరకు మా ఇంటిని జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ రాకపోతే అదే మీ ఇల్లు, మీ సొంతము, నా ఇష్టపూర్తిగా మీకు అప్పచెప్పి పోతున్నాను అని రాసిండు. మళ్ళీ ఒకవేళ మీకు భయం అయితే, ఈ ఇల్లు వాడుకోవడం భయం అయితే చెప్పండి, ఎవరైనా అడిగినా కూడా చెప్పండి, మీరు ఈ పెద్ద మనిషి వెళ్తూ ఇల్లుని చూసుకోమని చెప్పిండు అని చెప్పమని ఆ లెటర్లో రాసి ఇచ్చిండు. మీరు మాత్రం ఏ మొహమాటం లేకుండా నా ఇంటిని వాడుకుంటారని నేను అనుకుంటున్నాను. మీకు ఎట్లాంటి భయం లేదు. నా పిల్లల వల్ల కానీ నా వల్ల కానీ మీకు ఎటువంటి ఇబ్బంది రాదు. ఒకవేళ మీరు ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారో, ఎవరైనా ప్రశ్నిస్తారేమో అని భయం అయితే మాత్రం ఇలా చెప్పండి, పెద్ద మనిషి నేను వచ్చే వరకు ఇల్లుని చూసుకోమని మమ్మల్ని కాపలా పెట్టిపోయిండు, అట్లా ఇల్లుని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి పెట్టిపోయిండు అని చెప్పండి. మిమ్మల్ని మాత్రం ఎవ్వరూ ప్రశ్నించరు అని చెప్పిండు. సరేలే అని వీళ్ళు ఒక వారం రోజులు ఆలోచించారు ఈ జంట. అయితే పాపం వీళ్ళకి ఎక్కడ నిలువ నీడలేక
ఆ అబ్బాయి ఏమో అదే హోటల్లో అట్లనే తలదార్చుకునేవాడు నైటు. ఆ అమ్మాయి ఏమో ఒక హాస్టల్లో, లేడీస్ హాస్టల్లో ఉండేది. మార్నింగ్ వచ్చి హోటల్లో పని చేసుకొని మళ్ళీ నైట్కి హాస్టల్కి వెళ్ళిపోయేది. సరేలే, ఎలాగో మనకి ఇక్కడ ఉండడానికి వీలుంటుంది, పెద్ద మనిషి మన మీద నమ్మకంతో ఇలా ఎందుకు చెప్పిండో మనకు అర్థం కావట్లేదు. కానీ సరే, ఆ పెద్ద మనిషి మాట ఎందుకు కాదనాలి, మనకి కూడా ఉండడానికి ఒక నీడ ఉంటుంది కదా అన్నట్టుగా వాళ్ళిద్దరూ అనుకొని ఒకరోజు ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లోకి ప్రవేశించగానే అది ఒక ఇల్లు, అంటే బయట నుంచి చూస్తే ఇల్లులాగా ఉందేమో కానీ లోపల ఒక కోటలాగా ఉంది. అంత బాగుంది, అంత అద్భుతంగా ఉంది. ఆ అబ్బాయి ఆ ఇల్లుని చూడగానే అంటే సంతోషపడలేదు కానీ ఒక ఎగ్జైట్మెంట్, అబ్బాయి ఇంత మంచి ఇల్లు అసలు ఎందుకు వదిలిపెట్టిపోయారు అనే ఆలోచన ఒకవైపు, ఇంత మంచి ఇంట్లో మేము ఉండబోతున్నామా అనే ఆలోచన ఇంకొక వైపు. అట్లా ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ అమ్మాయికి మాత్రం అట్లా ఏం లేదు. ఎందుకు అంటే ఆ అమ్మాయికి ఇలాంటి రాజభోగం కొత్త ఏమీ కాదు. పరిస్థితుల వల్ల ఆ హోటల్ పెట్టుకొని నడపాల్సి వస్తుంది. మళ్ళీ మీరు వేరే విధంగా అబ్బాయిని తప్పు పట్టొద్దు. ఆ స్టోరీ మొత్తం విన్నాక మీరే చెప్తారు. అది కొన్ని తప్పని పరిస్థితుల వల్ల అలాంటి పరిస్థితి వచ్చింది వాళ్ళకంతే. ఇది లవ్ స్టోరీ అయితే కాదు. మళ్ళీ ఏదో అమ్మాయి అబ్బాయి లేచిపోయి వచ్చి అట్లా బతుకుతుర్రేమో, వాళ్ళకి అదే గతి కావాలి అది ఇది అని మనసులో ఎమ్మటే రానియకండి. అది లవ్ స్టోరీ అయితే కాదు. ఒక జీవితమే అనుకోండి, ఒక జీవితము. ఆ అమ్మాయి జీవితము ఇలా కావడానికి కారణం ఎవరు, అసలు ఎందుకు అయింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. జీవితం అంటేనే అది కదా, మనము అన్నీ బాగున్నాయి అనుకునేటప్పుడు వచ్చే కష్టం ఉంటుంది చూడండి, దాన్ని దాటడమే అసలైన జీవితం అనిపిస్తుంది. అలాంటి ఒక అమ్మాయి స్టోరీ ఇది. చాలా అంటే చాలా బాగుంటుంది. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టోరీ ఎన్ని ఎపిసోడ్స్ అవుతుందో తెలియదు కానీ కంటిన్యూగా వస్తుంటుంది ఈ స్టోరీ అయిపోయే వరకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.